హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐస్ ఆఫ్ కోదాడ పిల్ల. ఈరోజు మీ ముందుకి ఒక కర్రీ చేయడానికి వచ్చా. అదేంటంటే చామగడ్డ ఫ్రై. ఈ కర్రీని మనము సాంబార్ కానీ మామూలుగా ఏదైనా పచ్చి పులుసు, టమాటా రసం అలాంటి వాటిలో మిక్స్ చేసుకొని తింటే సూపర్ ఉంటుంది. నెక్స్ట్ టైం మీరు ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. దానికోసం ముందుగా నేను చామగడ్డల్ని ముందుగానే కుక్కర్లో 2 విజిల్స్ వచ్చే వరకు చామగడ్డల్ని వాటర్ పోసుకొని పెట్టానండి. అవి ఉడికినాయి. ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం కడాయిలో. ఇది హీట్ అవుతుంది. హీట్ అయిన తర్వాత మనం తాలింపు గింజలు వేసుకుందాము. మీరందరూ ఈరోజు ఏం కర్రీ చేశారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు ఉడకబెట్టిన చామగడ్డల్ని మళ్ళీ ఇలా కోసి పెట్టుకున్నాము. దానికి కావాల్సినవి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ పచ్చిమిర్చి వేసాము. అప్పుడప్పుడు చామగడ్డ ఫ్రై కూడా చేస్తూ ఉంటారా మీరు? నేనైతే అప్పుడప్పుడు చేస్తుంటాను. ఆలు ఫ్రై, చామగడ్డ ఫ్రైలు కూడా బాగానే ఇష్టపడతారు కదా. ఎప్పుడు సూప్స్ కాకుండా అప్పుడప్పుడు ఇలా తినాలి. అంటే డైలీ తినకూడదండి ఫ్రై ఐటమ్స్ ఏవైనా కానీ. నెక్స్ట్ మనం ఇక్కడ కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకున్నాము. ఇప్పుడు ఒకసారి వీటన్నిటిని కలుపుదాము. ఇట్లా కలుపుకున్న తర్వాత కొద్దిసేపు మగ్గనిద్దామండి. ఎందుకంటే ఇప్పుడు కొద్దిగా ముందే అన్నీ వేసేసాను. ఇది ఫ్రై కదా, అవి బాగా వేగిన తర్వాత వేసామనుకోండి మొత్తం ఇంకా ఉల్లిపాయలన్నీ మాడిపోయినట్టు అవుతాయి. అందుకనేసి ఇవన్నీ నేను ఒకదాని తర్వాత ఒకటి వేసాను ఇక్కడ. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కొంచెం సేపు మగ్గనిచ్చిన తర్వాత దీంట్లో పసుపు వేసుకుందాం. సిమ్లో పెట్టుకుందామండి. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చండి నేను చూపించే ప్రాసెస్లో అయితే. ఇప్పుడు ఉప్పు వేసుకున్నాము. కొంతమంది పసుపు అనేది తాలింపులో ఇవి ఏమి వేగకుండానే వేస్తారు. అలా వేసుకోవడం వల్ల కూర పసుపు వాసన వస్తుందండి. అందుకే నేను ఎప్పుడైనా కొద్దిగా మగ్గిన తర్వాత తర్వాత మనం పసుపు వేసుకుంటాము. నెక్స్ట్ ఇప్పుడు చామగడ్డలు కోసినవి మంచిగా వేసుకుందాం. వేసుకుని ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం ఫ్రెండ్స్. దీన్ని సేమ్ ప్రాసెస్లో మనం ఇలా చేసుకొని లాస్ట్కి ఒక టైంలో నేను చెప్తాను. ఆ టైంలో మనం చింతపండు పులుసు వేసుకున్నాం అనుకోండి, అప్పుడు అది చామగడ్డ పులుసు అవుతుంది. చామగడ్డ పులుసు కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. నేను అది కూడా చేసి చూపిస్తాను కుదిరితే తప్పకుండా. ఇప్పుడు ఏం చేద్దామంటే మనము ఎల్లిపాయ కారం చేస్తున్నాను నేను ఇక్కడ. ఎల్లిపాయల్ని ఇప్పుడు ఒక చిన్న గిన్నెలో ఇలా వేసుకొని దంచుకొని ఇలా మిక్స్ చేస్తున్నాను. మిక్స్ చేసి లాస్ట్కి మనము కారం వేసేటప్పుడు ఇది అలా వేయాలండి. బాగుంటుంది ఇట్లా వేస్తే టేస్ట్. ఒకసారి చూద్దాం మగ్గింది లేదా అని. చూసి మళ్ళీ మూత పెట్టుకున్నాము. టైం టేకింగ్ అండి ఈ ప్రాసెస్. కొద్దిగా వేగాలి కదా. మామూలుగా పులుసు అంటే ఈ టైంలో వాటర్ వేసేసుకొని మనం పులుసు చేసుకోవాలనుకున్నప్పుడు ఈ టైంలోనే కారం అన్నీ వేసుకొని చింతపండు పులుసు పోసి బాగా మరగనిచ్చాలండి. మరగనిచ్చి లాస్ట్కి మనం మసాలాలు వేసుకొని దించేసుకుంటే సరిపోతుంది పులుసుకైతే. ఇదేమో కొంచెం సేపు బాగా మగ్గనివ్వాలి. మగ్గేంత టైం మీకు అందరికి చూపించాను అనుకోండి, అప్పుడు అది ఇంకా 10 నిమిషాలు టైం పట్టిద్ది.
సో ఇప్పుడు మనమైతే ఇక్కడ వేసుకున్నాము. వేసి ఇక్కడ మంచిగా తిప్పుకుందామండి. తిప్పుకొని కాసేపు మూత పెట్టి ఉంచుదాం. తర్వాత ఇప్పుడు ధనియాల పొడి వేస్తున్నాను. దించే ముందు ఇలా ధనియాల పొడి వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. సో అది ఫ్రెండ్స్, ఇంతవరకు నా వీడియోస్ చూస్తూ కూడా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ మీ, సబ్స్క్రైబ్ అండి. నెక్స్ట్ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ వీడియోని. వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఫ్రెండ్స్. అంతేనండి, అయిపోయింది. లాస్ట్గా కొత్తిమీర వేసి గార్నిషింగ్ చేశానండి. అడుగంటకుండా ఎలా మంచిగా క్రిస్పీగా ఉందో చూడండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ ఎలా చేసుకోవాలంటే యూట్యూబ్ ఓపెన్ చేసి అక్కడ సెర్చ్ బటన్లో వాయిస్ ఆఫ్ కోదాడ పిల్ల అని టైప్ చేయండి. మీకు ఇలా ఓపెన్ అవుతుంది. అక్కడ బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలా బెల్ ఐకాన్ ఆల్ అని ఓకే చేయండి. నేను ఎప్పుడు వీడియో చేసినా అది నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వస్తుంది. సో ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్